సంక్రాంతి అనగానే పిండి వంటలు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే చేసుకుంటారు కదా. మా ఇంట్లో ఈ రోజు అయితే మేము గర్జికాయలు అయితే చేసామండి. సో పండగ రేపనంగా ఈ రోజు అయితే మేము మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము గర్జికాయలు మేము పల్లీలతో చేసాము. పల్లీలతో చేసి బాగా చాలా చాలా బాగుంటాయి, అందుకే పల్లీలతో చేద్దామని చెప్పేసి ఒక 1/2 kg పల్లీలు అయితే తీసుకొచ్చి గర్జికాయలు అయితే చేశాను. చాలా సింపుల్గా, చాలా త్వరగా, ఎవరైనా చేయని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవడానికి నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. మీ సంక్రాంతికి మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో నాకు తప్పకుండా అయితే కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇంతకు మీకు చూపించాను కదా, పల్లీలు, పుట్నాలు, షుగర్ అయితే తీసుకున్నాను. ఇంకోటి ఇలాచీలు కూడా తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ గోధుమ పిండి అండి. మీరు మైదా కూడా వాడచ్చు, మైదా అంత హెల్త్కి మంచిది కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండి అయితే వాడుతున్నాను. గోధుమ పిండి అయితే తీసుకొని కొద్దిగా వాటర్, కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా అయితే చపాతీ పిండిలోకి అయితే కలుపుకొని అయితే పక్కనే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ పల్లీలు అండి, నేను 1/2 kg పల్లీలు అయితే తీసుకొని దోరగా అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పుట్నాలు కూడా వేయించుకుని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం పల్లీలు అయితే వేయించుకున్నాం కదా, పల్లీలు మిక్సీ పట్టుకొని తర్వాత పుట్నాలు కూడా మిక్సీ పట్టుకొని ఒక బొగన్లు అయితే వేసుకుంటున్నాను. ఒకటి తర్వాత ఒకటి మిక్సీ పట్టుకొని తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. షుగర్ మరీ ఎక్కువ మీ స్వీట్నెస్ తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే బెల్లంతో కూడా చేయొచ్చు, హెల్దీగా కాకపోతే నేను షుగర్ అయితే వాడాను. సో 3 కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇలాచి పౌడర్ అయితే నేను షుగర్లో కొంచెం వేసి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా వేసుకున్నాను. నేను ఒకసారి ఇక్కడ స్వీట్ అనేది ఎక్కువైందా తక్కువైందని చెప్పేసి ఒకసారి చెక్ చేశాను. చాలా బాగుంది. ఇక్కడ నేను తింటుంటే కొంచెం మా పిల్లలు కూడా అమ్మ నాకు కొంచెం పెట్టంటే వాళ్ళిద్దరు కొంచెం పెట్టాను. తర్వాత ఇక్కడ గోధుమ పిండి అండి, నేను 1/2 kg దానికి 1/2 kg గోధుమ పిండి అయితే తీసుకొని ఈ విధంగా అయితే చపాతీలాగా చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని మనమైతే శనగలతో మనం పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మిక్చర్ అయితే దీనిలో పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూసిన విధంగా అయితే మొత్తం వత్తుకోవాలి. మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కలిసేలాగా లోపల ఉన్న మనం పెట్టాం కదా ఆ మిక్చర్ అనేది బయటకు రాకుండా ఈ విధంగా ఒత్తుకొని గర్జకాయలు వేసి దాంతో కట్ చేసుకుంటూ అయిపోతుంది. ఈ విధంగానే అన్ని ఒకటి తర్వాత ఒకటి దీంట్లో అయితే నేనైతే మిక్చర్ అయితే పల్లీల మిక్చర్ ఉంది కదా, కొంచెం ఎక్కువగానే వేస్తాను, తక్కువ అయితే అసలేను. గర్జల్లో ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను పౌడర్ అయితే పల్లీల మిక్చర్ అయితే నేను ఎక్కువగా ఇస్తాను. ఎక్కువగానే వేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా అయితే గర్జికాయలు ఒకటి తర్వాత ఒకటి అన్ని చేసుకొని ఇక్కడైతే నేను పక్కనైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ గర్జికాయలు అయితే చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటండి ప్రాసెస్, డీప్ ఫ్రై చేసుకోవడమే కదా. ఇక్కడ డీప్ ఫ్రై చేసేది వీడియో అయితే తీయలేను. ఆయిల్ పెట్టేసి ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. మొత్తం గర్జకాయలు నాకైతే ఒక 1/2 kg పల్లీలకైతే నేను ఒక 50-55 వరకు అయితే గర్జకాయలతో చేశాను. మీరైతే ఒక 1/2 kg గోధుమ పిండితో 1/2 kg పల్లీలతో ఎన్నైతే గర్జకాయలు చేశారో తప్పకుండా కమెంట్ చేయండి. నేనైతే ఒక 55 వరకు అయితే చేశాను 1/2 kg దాంతో. సో వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.